హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్. సో చలి పెడుతుంది అనమాట మాకైతే. ఇవాళ చలి పెడుతుందని చెప్పండి. చలి పెడుతున్నది ఎందుకంటే ఇక పొగలంతా ఎండ ఎక్కువ ఉంటుంది, పొద్దున కానీ చలి ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పి అంచాక ఏదైనా చెప్పాలి. అంత మ్యాటర్ చెప్పేసిన తర్వాత మళ్ళీ చక్కని గుర్తు తెచ్చుకొని చెప్తా చూడండి. సో ఇంకంటే మామూలుగా నైట్ అంటే ఎక్కువ జామ్ నుంచి ఎక్కువ ఒక 4 నుంచి అట్లా ఎక్కువ చలి తీసుకుంటుంది అనమాట. సో మళ్ళీ ఇప్పటి నుంచి ఎండ. సో చాలా క్లైమేట్ డిఫరెంట్గా ఉంది. ప్రమిళ అన్నానికి వండాలి కదా. సో తను బియ్యం అయితే క్లీన్ చేసుకుంటుంది. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ చాలా రోజులైంది బ్లాగ్ తీకైతే. సో ఇంకా లేచి సో బ్లాగ్ స్టార్ట్ చేసేసాము. సో ఇంకోటి ఏంటంటే సో మా ప్రిన్సీ అనమాట. సో ప్రిన్సీ ఈ స్టెప్స్ మీద నుంచి కిందకు పడి ఇదంతా బాగా తగిలిందనమాట బలంగా ఇట్లా నెత్తికి. సో చాలా బాధపడింది ప్రిన్సీ ఒక 8 రోజులు. సో ఇంకా ఎందుకు లేని చెప్పేసి ఇంకా నేనే డిస్టర్బ్ చేయలేదు. ప్రిన్సీ వదలలేదు అనమాట. సో ప్రమిళ దగ్గరే ఉండింది. సో కొంచెం మా సిచ్యువేషన్ వల్ల చేయలేదు, ఏమనుకోకండి. సో ఫ్రెండ్స్ ఇవ్వండి మా ప్రిన్సీ కింద పడేసి సో ముఖం అంతా దొక్కుపోయింది అనమాట. అండ్ ఈరోజు ఇంకా చాలా బెటర్. ముఖం ఇదంతా అంత ఫేస్ కనిపించకుండా అయిపోయింది, వాపెక్కి ఇలా అయిపోయింది అనమాట. బట్ ఈరోజు కొంచెం పర్లేదు కదా. ఎట్లా పడుతుంది ప్రిన్సీ? ఏమట్లా పూజ ఏందో జరిగిపోయింది కానీ. సో చాలా ఈ రోజుకి దగ్గర 8 రోజులు అయింటుందేమో. పిల్లలు చిన్నగా ఉన్న బాగా ఎక్కుతారు కానీ ఆ పిల్లలు కింద ఏదైనా చూసుకుంటూ దిగినప్పుడు కింద పడతారు అనమాట. ఇంకా అందుకనేసి ఈసారి ఏమన్నా కానీ స్టెప్స్కి అవి ఏమంటారు కదా తప్పు, మెట్లకి అవి సైడ్కి పెట్టేయాలి. మెట్లకి సైడ్కి పెట్టేసి వాటిని పట్టుకొని దిగుతారు, వాటిని పట్టుకొని ఎక్కుతారు అనమాట. మనకు కూడా ఇట్లే ఉండదు కదా. ఇంకా మా అత్త కానీ మా అవ్వ కానీ ఎక్కాలంటే చాలా ఇబ్బంది. అందుకనేసి తొందరలోనైతే స్టెప్ కానీ మెట్లకైతే ఇంకా గ్రిల్ లెక్క పెట్టిస్తారు కదా, అట్లా పెట్టిస్తాంలేండి. ఎందుకంటే పిల్లలు పడితే చాలా దెబ్బ అనమాట. ఇందు నుంచి పడితే అక్కడ రోడ్డు ఉన్నది, రోడ్డు మీద పడితే బలంగా తగులుతుంది. ఇంకా నిన్న రాత్రి ప్రైజీ కూడా పడినకి వస్తే ఇంకా అట్లే మా అత్త పట్టుకుంది అనమాట. నిజంగా పిల్లలు ఒకరు మించి ఒకరు పడుతున్నారు. అందుకనేసి సైడ్కి అవుట్లకి గ్రిల్ పెట్టించుకుంటే ఇబ్బంది ఉండదు. చాలా మంది ఫస్ట్ నుంచే మన ఇల్లు ఓపెనింగ్ అప్పటి నుంచి కామెంట్ చేస్తుంటారు అనమాట, ప్రమిళ పిల్లలు ఉన్నారు గ్రిల్ పెట్టించుకోండి స్టెప్స్కి అనికసని. నిజంగా మాకు అప్పుడు డబ్బులు లేక మేము పెట్టించుకోలేదన్నమాట. తొందరలోనే పెట్టించుకోవాలి అబ్బా. నిజంగా ఈ రకంగా పడితే చాలా కష్టము. అందరు పిల్లలందరూ సైలెంట్గా వండుకునేదే. వాళ్ళు లేసే లోపల అయితే మా అత్త ఇంకా పాల ప్యాకెట్లు అలాగే పప్పుకు బ్యాళ్ళు అయితే తీసుకొచ్చేదనమాట. ఇంకా బియ్యం నానబెట్టి టీకి పప్పుకు పెడతాను. ఇంకా టీకి అయితే పెట్టాను అనమాట. ఇంకా చక్కెర టీ పొడి అయితే వేసి ఇంకా టీ అయితే ఉడుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంట కంటే టీయే మేము తాగే పొద్దున కానీ బ్లాగ్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. టీ అన్నట్టు. నిజంగా ఇంకా పొద్దున సాయంత్రం అయితే ఇంకా డైలీ ఇంకా టీ తాగుతామన్నమాట. ఇంకా మా పిల్లలకు కూడా అలవాటు పడింది. మా ప్రశస్తకి ప్రిన్సీకి ప్రైజీకి మా అత్త మా మామ తాగుతారు కదా, తాగేటప్పుడు కొంచెం కొంచెం వేసిస్తారు. అట్లా అలవాటు పడింది అనమాట. వాళ్ళు కూడా అడుగుతుంటే టీ అయిలేదా అమ్మా అని ఒక్కొక్కసారి బ్రూ కలిపి ఇంకా బిస్కెట్ ఇస్తాను అనమాట. అద్దుకొని తింటారు. బిస్కెట్ ఇస్తే ఇంకా ముంచుకొని తింటారు అనమాట టీలోకి. అద్దుకొని ముంచుకొని మా భాషలో అట్లా అనేదిలే. నీ భాష ఎట్లుంటే అట్లనే చెప్పు మరి. నిజమంటే ఇంక సరుకులు అన్నీ అయిపోయి ప్రతాప్ పోయి సరుకులు తీసుకున్నారు. నెల వస్తాయి ఇదొక్క గోల్ అనుకుంటాను ప్రతాప్. ఇంకా నిజంగా ఒక్కటి అయిపోతే కారం ఒక్కటే ఉన్నది. ఇంకా పసుపు నిన్న సాయంత్రం నూనె తెచ్చుకుంటాం అనమాట. అప్పుడు తెచ్చుకునే నూనె ఇంకా అయిపోయింది. ఇంకా నూనె తెచ్చుకుంటే మనకి బాగా నెల వచ్చేంత వరకు మనకు మిగిలి ఉంటుంది అనమాట. లేకుంటే చిన్నదానికి పెద్దదానికి అంగడి పోవాల్సి వస్తుంది. నెల వరకు సరుకులు తెచ్చుకుంటేనే ఇంట్లో మన శాంతి వంట చేయొచ్చు. లేకుంటే కిచెన్లో వంట చేయడానికి కూడా రావద్దు కాదనమాట ఒక్కటి లేకున్నా కూడా. అందుకనేసి నెలకు సరిపడే సరుకులు అయితే తెచ్చుకుంటాం, సబ్బులు సరుకులు అన్నీ. టీకి అయితే పెట్టేనే. మా అత్తలు ఇంక తొందర పనికి పోతారు కదా, ఇంకా టైం అవుతుంది అనేసి బ్యాన్లు అయితే తీసుకొచ్చేదా. పచ్చిమిరపకాయల పప్పు చేతున్నా మామూలు పప్పు చేతున్నా ఇష్టం, నీకు ఇష్టమైతే అది. పచ్చిమిరపకాయల పప్పు చేస్తాలే. పచ్చిమిరపకాయలు తెచ్చేది మా అత్త రాత్రి తీసి పెట్టేనే. అంటే కొన్ని పండు మిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు అంటే దారగాయలు లేండి.
ఇంకా కలిపి అయితే పప్పు అయితే చేస్తాను. పచ్చిమిరపకాయల పప్పు బాగా టేస్ట్ ఉంటుంది. మామూలు పప్పు రోజు తింటాం కదా, అట్లా ఒకసారి ఇట్లా ఒకసారి చేసి తినబుద్ధి అవుతుంది అన్నట్టు చేస్తాను. మొత్తానికి మా ఎర్లీ మార్నింగ్ సో మంచిగా కూల్గా డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడుతున్నాము. మన సబ్స్క్రైబర్స్కి అందరికి నిజంగా చాలా థ్యాంక్స్ అబ్బాయి. ఎందుకంటే మా వినోదమ్మ ఛానల్ చూసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారంట. ప్రమిళ వాళ్ళకి ఏమైంది, వీడియోస్ పెట్టట్లేదు మీ అన్న వాళ్ళకని. మాకైతే ఏం కాలేదు. మా ప్రిన్సీకి బాగాలేనందుకు, కింద పడినందుకు అయితే మేము వీడియోస్ చేయలేదు. ఇంకా డైలీ అయితే చేస్తాము. నిన్న సాయంత్రం గ్లోరీ ఫోన్ చేసి వదిన వీడియో చేస్తారా చేయరా మీరు అనకసం తిడుతుంది అనమాట. చేస్తాం గ్లోరీ ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ చేయాలి. అండ్ అలా షార్ట్ వీడియోస్ మంచిగా అన్ని కూడా సో చేసేద్దాం. టీ అని మమ్మీ ఉండేదే కొంచెం అసలే నిజంగా కొన్నిసార్లు టీ తాగదాం అని ఆస్తున్నప్పుడు పొంగించేసి కొంచెం కొంచెం ఇస్తుంది. ఏమైందంటే చెప్పదు, అడిగితేనే చెప్తుంది. అవు నిజంగా ప్రతాప్ లేదా సిమ్లో పెట్టలే చెప్పు ఏందో. ప్రతాప్ అయితే నాకంటే ముందు లేచాడు. మా అత్త వచ్చి కిచెన్ల నుంచి హాల్లోకి వచ్చి ఆ కిటికీలు ఎవరు తెరిచింది అని పొద్దునే అంటుంటే నీ కొడుకేసినంటే బాగా తెరిచేలా నా నుండి ఎక్కడవా అయితే ఈ టైంకి అంటే ఈ టైంకి లేచి ఏమి ఇయ్యాలకే రెడీ అవుతాడు, ఎక్కడికి పోతాడంట అని. బ్లాగ్ చేయడానికి రెడీ అవుతున్నా, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి కొన్ని వాళ్ళు అలా అనుకున్నారు. ఎక్కడ పోతాడంట పిల్లలకే రెడీ అవుతున్నాడు అని. నా నుండి ఏమంతా తెల్లా అని ఇంకా లేచి బయటకు వస్తే ఏం చేస్తున్నాడా అని ఎక్కడికి పోన్లేండి బ్లాగ్ చేయడానికి రెడీ అయినాను. ఎట్లా మళ్ళీ సంత ఏంటి ఇంకా అన్నము పప్పు ఫస్ట్ అయితే ఇంకా మన వాళ్ళు ఇంకా తిని ఇంకా సర్ది కట్టుకొని పోతారనమాట. సో పొద్దున కూలికి పోతారు కాబట్టి కొంచెం ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా పొద్దున 8 గంటల లోపల పోయి 12 గంటలు 1 గంటల లోపల వస్తారనమాట. రాలేదు కొంతమంది పోతున్నారు. మా అత్త వాళ్ళు పోయే ఆట అయితే ఇంకా లేట్ అయిపోతారు. మా సార్ తొందరనే వస్తారు, 5 గంటలకే వస్తారు. ఇంకా తొందర పప్పుకైతే పెడతాను. ఇదైతే ఇంకా మా మామ అయితే బకెట్లో నా మూట ఉంటుంది అంటే కూలి వాళ్ళకి ఉంటుంది ఈ క్యారేజ్ అని. మొన్న అది సండే వైకాసి ఇంకా ఎమ్మెల్యేలు వైకాసి 1 గిన్నెలో పప్పు అంట, 2 గిన్నెలో అన్నం అంట. నాకు తెచ్చి చూపిస్తున్నాడు అనమాట. ఇదే కదా నువ్వు చెప్పిందానా, ఇదేలేమమ్మా అంటే తీసుకొని వచ్చి పెట్టాడు అనమాట. బకెట్లోనే కట్టుకొని పోతున్నారు. మరి ఇది ఇట్లా పెట్టారా, నేను చూడలేదు అనుకుంటే. చూస్తే కొత్తగా ఓపెన్ చేస్తారా ఏదన్నా కార్యక్రమం చేసి. దీంట్లోనే పెద్ద సైజ్ కూడా వస్తుంది. ఎక్కడైనా బయటికి పోయినప్పుడు ఫ్యామిలీ ఎంత సైజ్ తెచ్చుకోవచ్చు. చూసి పచ్చిమిర్చి అసలే ఎండాకాలం మళ్ళీ మంచిగా ఉండదు. నాకు కూడా భయం నిజమంటే. పచ్చిమిర్చి కారము ఇట్లాంటివి తక్కువ తినాలన్నమాట. మా ప్రశస్త ఏమంటది ఇక రోజు ఒక టిఫిన్ చేయాలంట. ఒకరోజు దోశ, ఒకరోజు ఇడ్లీ. అంటే యాడ్లో వస్తుంది కదా బ్రెడ్, ప్రతాప్ తీసుకొస్తాడు ఇక్కడ పెడతాడనమాట. టీలోకి కానీ తింటారు, మామూలు టైం కూడా పట్టుకొని తింటారనమాట. కాదుమా అది జామ్ వస్తుంది కదా మా కిషన్ జాము, అది తీసుకురామా అంటించి పెట్టు నేను తింటాను అంటది. ప్రశస్తాక నువ్వు యాడ చూసి పాప అంటే టీవీలో వచ్చేదా మా యాడ వస్తుంది. అట్లా పెడితే మంచిది మా, అన్ని పండ్లు ఉంటాయంట, ద్రాక్ష పండ్లు, యాపిల్ పండ్లు అన్నీ ఉంటాయంట. అట్లా తింటే బాగా బలం వస్తానని తొందరగా పెద్దగా అవుతానని చెప్తున్నది. ఈసారి అయితే మా ప్రశస్తాని ప్రిన్సీని అయితే స్కూల్కి అయితే జాయిన్ చేయాలన్నమాట. ఈ ఎండాకాలం అయిపోతే ఇంకా వానాకాలం వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ ఎండాకాలం లోపలే మనము పాపలకి స్కూల్ మంచిది కాదు. మనకు సంబంధించింది పెడదాం. మనకంటే మనకు సరిపోయేంత పిల్లలకి అనుకూలంగా మనకు అనుకూలంగా ఉండే స్కూల్ చూడు ప్రతాప్. డబ్బులు వద్దు, పెద్ద పెద్ద బళ్ళు వద్దు, మామూలు చూసి ఆలోచన చేయి. మరి సరేలే మన స్థాయికి తగ్గట్టు స్కూల్ అంటూ స్కూల్ అది అనేది. ఇంకోటి ఏమి మొన్న మా ప్రశస్త వాళ్ళు నిలిచింటే ఈ టైంకే సంవత్సరం అయిపోతుండే. ఇప్పుడు రేపు ఏప్రిల్ 30 వస్తే 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. కానీ ఏం కాదులే.
గ్లాస్కి ఇచ్చింది, రోజు చిన్న గ్లాస్కి ఇచ్చింది, కానీ హ్యాపీ పెద్ద గ్లాసులు వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా టీ కంటే బ్రూనే ఇష్టం, కానీ ఇంకా తప్పదు. బ్రూ అయితే ప్రతాప్కి ఇష్టము, నాకు ఇష్టము, మా అవ్వకి ఇష్టం, కానీ ఇంకా మా అత్తకి మా బాబుకి టీనే ఎక్కువ ఇష్టము. ఇంకా అందుకనేసి టీయే చేస్తే. యాక్చువల్ అవ్వ అయితే ఈ మెంగళూరు వెళ్ళిందనమాట, కొంచెం తన బ్యాంకులో పని ఉండి. సో ఎవ్రీ మంత్ అది పొదుపు ఉంటుంది కదా, సో ఆ పొదుపు కట్టడానికి మెంగళూరు వెళ్ళింది. సో 2 days అయింది ఈ రోజుకి. సో తను వెళ్ళింది, రావా అంటే వస్తారా, పని అయిపోతే వస్తాను, నేను ఫోన్ చేస్తానంటది. సో వెళ్ళి నేను ఎక్కించుకొస్తాను అనమాట. ఇంకా సో తన పని అయిపోవాలి. సో ఎందుకంటే నెల రాగానే తనకు ఒక వ్యసనం, ఇంకంతే. మీరు చెప్పిన మాట ఇంట్లో ముసలోళ్ళు కాబట్టి పోతానన్నాక పట్టిన పట్టు వదలదు, సరేలా అని ఇష్టం అంటుంటాను. సో వీలైతే వీళ్ళు వెళ్ళి ఈరోజు తీసుకురావాలి. సో చిన్నపిల్లలు కూడా అడుగుతున్నారు అవ్వ అని. సో నేనైతే వెళ్ళి తర్వాత సో తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇంకా బట్టలు చూడండి, బెంగళూరుకి వెళ్ళే ట్రైన్ అయింది అందు నుంచి ఇటు వరకు అనమాట. ఇంకా కొన్ని అనుకోవాలి, ఇంకా దండికి పడతాయి. ఇంకా అక్కడ ఆరేసాను, కింద పట్టిక కందికోయిల మీద ఆరేసాను అనమాట. చాలా ఒక్కసారికే ఇన్ని బట్టలు పడతాయి చూడండి. నిజంగా ఉతికిలాగా చాలా యాసరికి వస్తుంది. మరి పిల్లలు అంటే ఇంక చెప్పకూడదు అనమాట. ఇట్లా పోతారు, ఇట్లా అమ్మా తేమైంది చూడమ్మా, నీళ్ళు చల్లిపోయావు చూడమ్మా అంటారు అనమాట. ఇంకా బట్టలు ఉతికిలాగా యాసరికి వస్తుంది. ఇందు నుంచి ఆట వరకు ఉన్నాయి చూడండి. ఇంకా కొన్ని అనుకోవాలి, ఇంకా 2 ఇంకా మా అత్త నేను ఎప్పుడు బట్టలు ఎప్పుడో ఉతికేసుకుంటాం అనమాట. డైలీ బట్టలు డైలీ ఉతికేసుకున్నందుకు ఇన్ని తక్కువ పడేవా, లేకుంటే కానీ ఇంకా ఈ తాడు బట్టక అవతల తాడుకు కూడా వేయాల్సి వస్తుండేమో. సాయంత్రం అయితే ఉతికేస్తాను అనమాట. మా అత్త ఇప్పుడు నానబెట్టుకోకుంటే ఏమి పొద్దున ఉతుక్కుంటుంటు కదా అంటే నీళ్ళు దొరుకులాత అని ఇప్పుడే ఉతుకుతున్నానని సాయంత్రం అన్నీ ఉతికేసి ఆరేస్తాను అనమాట. మంచి కురిసేటప్పుడు అయితే రాత్రిపూట ఆరేయకూడదు, కానీ ఇప్పుడు మంచి కురుదు కాబట్టి ఇంకా రాత్రి పిండేసి ఆరేసాను అనమాట. ఇంకా ఆరతాయిలేండి, ఇంకా తర్వాత తీసి మడతేసి మరి ఎవరి బట్టలు వాళ్ళకి సర్ది పెట్టాలన్నమాట. ఏ కృపా నాకొకటి కంట్లోకి పడుతుంది ఆ పూత. నిదానం రే, తిక్కుతావా ఫ్రెండ్లా? ఏ పూలు అలవాటు ఉందా? చాలా చేదు ఉంటుంది. కొంచెం ఈ చేతిలో చక్కెర వేసుకొని అప్పుల దిక్కల. తల్లి నిజంగా మళ్ళీ చేదు ఉంటుంది అంటే ఎట్లా? మామూలు అంటే నార్మల్ డెలివరీ అవుతుంది కదా వాళ్ళకైతే కషాయం లెక్క అసలు యాపరసం బాగా కావాలంటే లెక్క రూపా వస్తుంది ఆ రూపట్ల. నాకన్నా మీ అక్కకే రే అవి వచ్చిలే. ఇగో సో టేస్ట్ చేసి చూద్దాం ఎట్టుంటుందో. చాలా చేదు ఉంటుంది ఇది. సో ఈ వేప పూలు అనమాట. ఎర్లీ మార్నింగ్ మా విలేజ్లలో ఎక్కువ తిక్కేది ఇదే. ఇంకెవరి ఇంటి దగ్గర చెట్టు లేదంటే అక్కడ పుల్లు ఇరుచుకోవడానికి పోవాలంటే సో గొడవలు అనమాట. రే కొమ్ములు ఇరచకుండా మీరు తిక్కే ఇంత పుల్లకి అంత పెద్ద కొమ్ములు ఇరిచేస్తారు సో అని అరిచేవాళ్ళు అనమాట. మనకైతే ఇక్కడనే ఉంది. సో నో ప్రాబ్లం చెట్టు అయితే. నాకైతే అలవాటు తక్కువ ఫ్రెండ్స్. నిజంగా చిన్నప్పుడు అంటే పెళ్లి కాకముందు తిక్కేటోని, కానీ సో ఇప్పుడు పెళ్ళి అయినాక నుంచి తక్కువ బ్రష్ ఇంకా పేస్ట్ ఇవే. కానీ చేనులు పోయిన వాళ్ళు పొలంలో పని పోతారు కదా, శనగ కట్టు కానీ బుడ్లు కట్టు కానీ బెరికి పోయిన వాళ్ళు ముఖం కడుక్కోకుండా పోయి అక్కడ నుంచి వచ్చేటప్పుడు పొద్దున పనికి అట్లా పనికి వెళ్ళేటోళ్ళు అక్కడే వేప పుల్ల కానీ తంగిడాకు అంటారు కదా, సో తంగిడి చెట్టు తంగిడి పుల్ల అదైతే చప్పగా ఒకరొకరు ఉంటుంది కాబట్టి తిక్కింటది. ఇది చేదు ఉంటుంది కాబట్టి ఇది దిక్కు లేకుంటుంది అండి. ఏదైనా కానీ తీయకుండేది కావాలి చూడండి. కానీ చేదు మంచిది అంటే యాక్చువల్ చేదు చాలా మంచిది. బట్ చేదు అంటే నచ్చదు, కానీ అదే మన ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది అంట. ఏం ప్రైజ్ ఏం కావాలా? నన్ను ఆయన అన్నం వంచుతున్నాను, ఆయన బిస్కెట్ బిస్కెట్ అంటే గడు కవర్లో ఉండే చూపించాను గడుగా అలా ఒకటి ప్రశస్తాకు బాగా ప్రశస్తాకు కట్లే పెట్టండి. తింటావా ఫ్రెండ్స్ నువ్వు? ఉందిలే, మీరు తినండి ఫస్ట్. నువ్వు కూడా తింటావు బిస్కెట్? తినే తినే తినే. నాకు ఈ ప్రైజ్ కానీ తింటాను తేమా ప్రైజ్ తేమా ఇచ్చేలేవా నాకు? మనం మధ్య వచ్చి తిడతారు. నువ్వెందుకు నన్ను తిట్టిస్తావు? తిడుతూ కదా కోపం వచ్చేది. ఎవరు నాయనా? సో ఫ్రెండ్స్ ఇంకా సంతానకసి ఇంట్లో వంట అంత అయిపోయింది అనమాట. ఇంకా ప్రశాంతంగా మా అత్త అయితే సర్ది కట్టుకొని రెడీగా అయితే ఉన్నారు.
మేము తొందర అయితే పోయి ఇంట్లోకి సరుకులు అన్నీ అయితే తెచ్చుకుంటాము. సో సరుకులు నిండుకున్నాయి అని అనాలంట. సో సరుకులు నిండుకున్నాయి. సో వెళ్ళి సో ఇది చేసుకొని వచ్చేసాం. అట్లీస్ట్ తెచ్చుకుంటే 1 month కన్నా అవ్వాలి. సో అట్లా తెచ్చుకుంటాం అనమాట. ప్రైజ్ అక్క ఏం నువ్వు ఏం తిడితే కోపం వస్తుందా? నువ్వే అన్నిటి కారణము. రా రా ప్రైజ్. వద్దులే నేను కోపం మాట నేను తీసుకొని ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందాక ఒక మాట కోపడింది. నొప్పి తగ్గిందమ్మా? నొప్పి లేదు కదా? సో ఇక్కడ తలకి ఎక్కువ తగిలింది అనమాట. దోక కూడా మామూలే కానీ నస్తుందా ప్రిన్సినికి? వద్దులేమా లేదులే, ఇప్పుడు అమ్మ క్లీన్ చేస్తుందిలే మంచిగా. టూప్ అంటించి మా గ్లోరీ తెచ్చింది అనమాట. టూపు అదంతా పొంగేది రోషన్ నీళ్ళు అంటాను లేకపోతే వాటితో రోజు క్లీన్ చేస్తాను అనమాట. అందుకనేసి తొందర మానింది. లేకుంటే కూడా అసలు పడిన రోజు చూసింటే నాకు నిజంగా చాలా అంటే చాలా ఏడిచేనా, ఇంత రకంగా తగ్గలేదు కదా అని. నేను పైన మిద్ది పైన బట్టలు ఆరేసేకి పోయాను అనమాట. వాళ్ళు పోయి కిందికి అమ్మ కిందికి పోయిందని కిందికి దిక్కుంటూ పోతున్నారు. ఇంకా మా వినోదప్ప నేను మా అత్త ముగ్గురు కలబడి ఇంకా పసుపు ఒత్తి ఇంకా మెడికల్ షాప్ దగ్గరికి అయితే ఎత్తుకోబోతాం అనమాట. వాపు తగ్గడానికి టాబ్లెట్లు ఇచ్చింటే 4 రోజులు వరుసగా వేసినాను అనమాట. మా ప్రిన్సి బాగా నేర్చుకునేది, టానిక్లన్నీ నేర్చుకునేది కాదు కానీ గుళిగిలు అయితే టాబ్లెట్లు బాగా నోట్లోనే వేసి ప్రతాప్ నమిలింది. అంటే కొంతమంది పిల్లలు మింగుతారు కానీ మా ప్రిన్సి అయితే అట్లా మింగలేదు. నమిలింటే అందరు నవ్వుతాం మేము. ఇంకా ఇప్పుడైతే తగ్గింది, నొప్పి కూడా తగ్గింది. ఇంకా డైలీ అట్లే టూప్ అంటిస్తే తొందర మానిపోతే అదంతా పైన తోలంతా లేచిపోతుండదు. ఇక్కడ అంతా పోయింది, ఇక్కడ ఒక్కటే ఎక్కువ ఉండదు అనమాట. తగ్గింది నిజం. ఫేస్లోనూ ఇప్పుడు బాగా ఫేస్ ఒకసారి కనిపించేది కాదు, అంతలా వాపు ఎక్కింది అనమాట. ఒక 4 రోజులు అయితే అట్లనే ఉండింది వాపు. అయినా మా ప్రిన్సి బాగా ఈ మధ్యన బాగా మనిషి వైట్ కనిపిస్తుండే, ఫేస్ కూడా బాగా బుగ్గలు కూడా బాగా లావైంది. కానీ ఏం చేస్తాం మా ప్రిన్సికి అందరు వచ్చిపోయే వాళ్ళల్లా దిష్టి పెట్టారు. మాటలు చెప్తారు అందరికి. అందరు ఏమంటారు, నీ బిడ్డ 2వ బిడ్డతో మాట్లాడాలమ్మా అని అందరూ అసపడుతూ పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు మాట్లాడిస్తారు. కానీ మా ప్రిన్సికే అట్లా అయింది. కానీ బాగా మాట్లాడటానికైతే తగ్గింది. ఇంకా అందుకనేసి ఈరోజు ప్రశాంతంగా వ్లాగ్స్ స్టార్ట్ చేసుకున్నాం అనమాట. ఏదైనా అంతే, మనం హ్యాపీగా ఉంటేనే వీడియోలు చేయగలము. ఇంకోటి ఏంటంటే మా వీడియోలు చూసేవాళ్ళు అక్కడ బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా మా వీడియో చూస్తే అబ్బా ప్రశాంతత రావాలన్నమాట. ఇది అబ్బా ఇంకా ఇప్పుడైతే సంతకైతే పోయొచ్చి ఇంకా సరుకులన్నీ అయితే తెల్లగా అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయి ఉంటుంది. తొందర అయితే పోయి సరుకులు తీసుకొని అయితే వచ్చుకుందాము. ఇంకా ఎండ పొద్దులోనే ఇంక తెరవరు అనమాట అంగళ్ళు. ఇంక 10 గంటల వరకే తెరిచి బంద్ చేస్తారు. మరి 3ంటికి స్టార్ట్ చేసుకుంటారు అనమాట. అందుకనేసి పోయి తొందర అయితే నేను పోయి తీసుకొని వస్తాము. నువ్వు వస్తావా?